హలో అండి. వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో ఈజీగా ప్రసాదం కోసం రవ్వ అప్పాలు చేసుకుందాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక గ్లాసు రవ్వ, ఒక గ్లాస్ చక్కెర, 2 గ్లాసులు నీళ్లు వేసుకుని ఇలా బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి దగ్గర పడే వరకు. ఇది కలుపుతూ ఉండాలండి, లేకపోతే మనకు అడుగంటిపోతుంది. ఇందులోనే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుని ఇలా బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారా, ఇలా ఇంత గట్టిగా అయ్యే వరకు ఉడికించుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆపుకున్న తర్వాత బాగా చల్లారాక ఇలా బాగా మెదుపుకొని ఇలా కొద్ది కొద్దిగా ఈ మిశ్రమం తీసుకుని ఉండలాగా ఇలా ఒక చేత్తో కూడా చేసేసుకోవచ్చు. మీకు వీలు కాకపోతే రెండో చేత్తో ఇలా పెట్టుకొని గారెలాగా ఒత్తుకుని మరుగుతున్న నూనెలో వేసుకుంటే మనకి అప్పాలు చాలా ఈజీగా రెడీ అయిపోతాయండి. మీరు కావాలంటే వరిపిండి అప్పాలు కూడా బెల్లంతో చేసుకోవచ్చు. ఇంకో వీడియోలో ఆ వరిపిండితో బెల్లంతో ఎలా చేసుకోవాలో కూడా చూద్దాము. ఇవైతే చాలా ఈజీ అండి, ఎవరైనా సరే చాలా సులువుగా చేసేయచ్చు. నూనె బాగా హీట్ అయ్యాక వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి, లేకపోతే మనకి తొందరగా కలర్ వచ్చేసి లోపల ఉడకవు. చూసారా, ఇలా తీసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా రవ్వ అప్పాలు రెడీ అయిపోతాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఎస్ఎంఎస్ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.